హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు అనే రాక్షసులలో హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి వరాహావతారం దాల్చితే, హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి నరసింహావతారం దాల్చాడు శ్రీ మహావిష్ణువు. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి గురించి కఠోరమైన తపస్సు చేసి ఎటువంటి మానవుడు, జంతువు, దేవతలు చేత కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, పగలు కానీ, రాత్రి కానీ, ఆకాశంలో కానీ, నేలపై కానీ మరణం లేకుండా వరం పొందుతాడు. ఆ వరం ఉన్న గర్వంతో తనే దేవుడిగా ప్రకటించుకుంటాడు. ముల్లోకాలను తన ఆధీనంలో పెట్టుకుంటాడు. తన రాజ్యంలో తననే అందరూ పూజించాలని ఆజ్ఞాపిస్తాడు. అయితే హిరణ్యకశిపుడి కుమారుడైన ప్రహ్లాదుడు మాత్రం విష్ణు భక్తుడు. విష్ణువును మాత్రమే పూజించేవాడు. తండ్రి ఎంత చెప్పినా వినేవాడు కాదు. దాంతో హిరణ్యకశిపుడికి కోపం వచ్చి ప్రహ్లాదుని సంహరించడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ అన్నీ విఫలమవుతాయి. చివరిగా ఒక స్తంభం చూపించి, ఇందులో కూడా నీ విష్ణువు ఉన్నాడా అని ఆ స్తంభాన్ని పగలగొట్టగా అందులో నుంచి సగం మనిషి రూపం, సగం సింహపు రూపంతో భయంకరమైన రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చి హిరణ్యకశిపుణ్ణి ఇంటి గడపపై కూర్చోపెట్టుకొని సంధ్యా సమయంలో తన గోళ్లతో హిరణ్యకశిపుణ్ణి పొట్ట చీల్చి తనని సంహరిస్తాడు. నరసింహావతారం ఎందుకంటే హిరణ్యకశిపుడు ఏ మానవుడి చేతిలో కానీ, జంతువు చేతిలో కానీ మరణం ఉండకూడదు అని వరం కోరుకున్నాడు. అందుకే సగం మానవుడు, సగం జంతువులా అవతరించాడు. నర అంటే మనిషి, సింహం అంటే సింహం. నరసింహావతారం. పగలు కానీ, రాత్రి కానీ మరణం లేదు కాబట్టి సంధ్యా సమయంలో సంహరించాడు. ఇంట్లో కానీ, బయట కానీ మరణం లేదు కాబట్టి ఇంట్లో కాకుండా, బయట కాకుండా మధ్యలో ఇంటి గడపపై సంహరిస్తాడు. భూమిపై కానీ, ఆకాశంలో కానీ మరణం ఉండదు కనుక నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి తన తొడలపై పెట్టుకొని హిరణ్యకశిపుణ్ణి తన పొట్ట చీల్చి తన గోళ్లతో సంహరిస్తాడు. ఎపిసోడ్ 5 కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.